Hello everyone, welcome to our channel Bonfire Trader. This is Upendra. టీమ్ మనం వీక్లీ అనాలిసిస్ మాట్లాడుకోబోతున్నాం. లాస్ట్ 2 వీక్స్ నుంచి పెద్దగా టెక్నికల్ అనాలిసిస్ ఏం మాట్లాడట్లేదు నేను. ఈవెన్ లాస్ట్ వీక్ మేజర్గా లాస్ట్ వీక్ అయితే మాట్లాడలేదు బికాజ్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉన్నాయని ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ మీద వీడియో చేశాను. తర్వాత ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ బట్టి మార్కెట్ పాజిటివ్ సైడ్ రియాక్ట్ అవుతుందని మాట్లాడుకున్నాం. తర్వాత ఎగ్జిట్ పోల్స్ తగ్గట్టుగా మార్కెట్ రియాక్ట్ అవ్వకపోవడం వల్ల హెవీ కరెక్షన్ చూసాం. బట్ లాస్ట్ 3 డేస్లో కొంత పాజిటివ్ రికవరీ కూడా చూసాం. సో అయితే యాజ్ యూజువల్ ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మీరు మార్కెట్ అనాలిసిస్ చేసే ముందు కొంతమంది ఒకసారి నోట్ చేసుకుంటాం పాయింట్స్ కొద్దిగా క్లియర్గా చెప్పండి అని అంటున్నారు. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు వీక్లీ అనాలిసిస్ అంటే నెక్స్ట్ 5 డేస్కి 4 డేస్కి మార్కెట్ అనాలిసిస్ చేయాలి అని అంటే మాత్రం మోస్ట్లీ అది 1 డే టైం ఫ్రేమ్తో అనాలిసిస్ చేయాలి. సెకండ్ వన్ ఏంటి అంటే టెక్నికల్గా అనాలిసిస్ చేయాలంటే సెకండ్ వన్ ఇంకోటి ఏంటంటే మార్కెట్ని డిస్టర్బ్ చేసేవి ఏమైనా న్యూస్ డేటాస్ ఉన్నాయా, న్యూస్ డేటాస్కి అసలు టెక్నికల్ అనాలిసిస్కి సంబంధం ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ లేకుండా న్యూస్ డేటాస్ని మనం అనాలిసిస్ చేస్తాం కదా అని అడుగుతున్నారు. పాయింట్ ఏంటంటే న్యూస్ డేటాస్ని ఎందుకు అనాలిసిస్ చేస్తామంటే సడన్ స్పైక్స్ వచ్చినా లేకపోతే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొన్ని పొజిషన్స్ని మార్కెట్లో హోల్డ్ చేస్తున్నాం, కాల్ బయింగ్ పొజిషన్స్ లేకపోతే పుట్ బయింగ్ పొజిషన్స్. ఈ కాల్ బయింగ్ పుట్ బయింగ్ పొజిషన్స్ హోల్డ్ చేసినప్పుడు సడన్గా మనం కాల్ బయింగ్ పొజిషన్స్ హోల్డ్ చేసేటప్పుడు నెక్స్ట్ డే గ్యాప్ డౌన్తో ఓపెన్ అవ్వడం, లేదా పుట్ బయింగ్ పొజిషన్స్ హోల్డ్ చేసేటప్పుడు నెక్స్ట్ డే గ్యాప్ అప్తో ఓపెన్ అవ్వడం, ఇలాంటివి జరుగుతాయి. మనం ఏం చేస్తామంటే గ్యాప్ డౌన్తో ఓపెన్ అయినా పర్లేదు మార్కెట్ రికవరీ అవుతుందని హోల్డ్ చేస్తాం. మార్కెట్ ఇంకా ఫాలో అవుతూనే ఉంటుంది. అక్కడ ఒక ఈవెంట్ జరిగింది, ఆ ఈవెంట్ నెగిటివ్ వేలో వచ్చిందని తెలియకపోతే ఆ పొజిషన్ హోల్డ్ చేస్తాం కదా. అందుకే ఆ ఈవెంట్ ఉంది, ఆ ఈవెంట్ పాజిటివ్గా వెళ్తుందా నెగిటివ్గా వెళ్తుందా అని ముందే తెలుసుకుంటే ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయం కదా. అందుకు న్యూస్ డేటాస్ చెప్తా అనమాట. థర్డ్ వన్, ఇండియన్ మార్కెట్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద గ్లోబల్ మార్కెట్స్, మోస్ట్లీ యుఎస్ మార్కెట్స్. అందుకే మనం గ్లోబల్ మార్కెట్ గురించి కూడా అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాం. ఈ 3 పాయింట్స్ని ఎప్పుడు కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అయితే ఎప్పుడైనా మార్కెట్ని టెక్నికల్గా అనాలిసిస్ చేసేటప్పుడు టెక్నికల్ అనాలిసిస్లో లాస్ట్ ఫ్యూ డేస్ అట్లీస్ట్ మనం 1 డే టైం ఫ్రేమ్తో చేసేటప్పుడు నెక్స్ట్ 1 వీక్ అనాలిసిస్ చేసేటప్పుడు లాస్ట్ 10 to 15 డేస్ ఒక ట్రెండ్ని కానీ లేకపోతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ని చూసుకుంటాం కదా. ఎగ్జాక్ట్లీ లాస్ట్ వీక్ న్యూస్ డేటా పాయింట్స్ కూడా తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే లాస్ట్ వీక్ న్యూస్ డేటా పాయింట్స్ నెక్స్ట్ వీక్ అవి ఇంపాక్ట్ చేస్తాయి లేదనేది మనకు ఒక క్లారిటీ రావాలి. ఐ హోప్ వీక్లీ అనాలిసిస్లో ఎందుకు న్యూస్ డేటా పాయింట్స్ని కూడా నేను కవర్ చేస్తాననేది మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. క్లారిటీ వచ్చింది అనుకున్న వాళ్ళు మీ కామెంట్ బాక్స్లో ఏదో ఒక రూపంలో మీ ఒపీనియన్ షేర్ చేయండి. చాలా మంది కామెంట్ బాక్స్ యూజ్ చేయట్లేదు, లైక్ బటన్ కూడా యూజ్ చేయట్లేదు. బేసిక్గా గూగుల్ ఆథెంటికేషన్ ఎట్లా తీసుకుంటుందంటే గూగుల్ ఆథరైజేషన్ ఎలా తీసుకుంటుందంటే యూట్యూబ్ ఆథరైజేషన్ వాళ్ళు ఈ వీడియోకి ఎక్కువ కామెంట్స్ వస్తున్నా ఎక్కువ లైక్స్ వస్తున్నా సరే మా కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారంగా ఈ వీడియోని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు, అందుకే వేరే వాళ్ళకి ఈ వీడియోని సజెస్ట్ చేద్దామని చెప్పి రికమెండేషన్స్లో ఎవరో తెలియని వాళ్ళకి చూపిస్తుంది అనమాట. అంటే మీకు తెలియకుండానే మీరు ఇండైరెక్ట్గా వేరే పర్సన్కి ఛానల్ రిఫర్ చేసినట్టే. కామెంట్ రూపంలో అయినా కానీ లైక్ రూపంలో కానీ తెలియజేస్తే మీకు ఎఫర్ట్ పెడుతున్నాను, అది వర్త్ అనిపిస్తే చేయండి. నేను లిటరల్లీ హానెస్ట్గా అడుగుతున్నా. ఓకే, నా కమింగ్ టు ద పాయింట్, లాస్ట్ వీక్ ఫస్ట్ ఏం జరిగింది అనేది చూసుకుంటే లాస్ట్ వీక్ మోస్ట్లీ మనం గ్లోబల్ మార్కెట్స్ నుంచి పెద్దగా మార్కెట్ని అనాలిసిస్ చేయలేదు. గ్లోబల్ మార్కెట్ని ఎందుకు అనాలిసిస్ చేయలేదంటే మనకంటూ లోకల్గా కొన్ని న్యూస్ డేటా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి. లాస్ట్ వీక్ మోస్ట్ అవైటెడ్ ఈవెంట్, సో దట్ ఈస్ అన్ ఎలక్షన్స్ రిజల్ట్స్. మోస్ట్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ అయితే మాత్రం బీజేపీ గవర్నమెంట్ మెజారిటీని ఫామ్ చేయలేదు కాబట్టి మార్కెట్లో బిగ్ ప్రాఫిట్ బుకింగ్ మూవ్ మనకు కనిపించింది, ఒక హ్యూజ్ క్రాష్. అయితే ఆ తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ అంటే కూటమి, ఈ జేడీయూ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ బీజేపీ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తామని చెప్పడం వల్ల బీజేపీ 272+ మార్క్ని క్రాస్ చేస్తూ 290+ సీట్స్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోగలిగారు. సో దానివల్ల ఈవెన్ గవర్నర్ కూడా అది 290+ ఉంది అని ఫ్లోర్ టెస్ట్ కూడా అయిపోయింది. ఈ ఫ్లోర్ టెస్ట్ అయిపోవడం వల్ల రేపు నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకరణ కూడా ఫిక్స్ అయింది. సో దానివల్ల మార్కెట్లో అయితే మాత్రం ఈ 3 డేస్లో పాజిటివ్ రికవరీ చూసాం. క్రాష్ రావడానికి అయితే రీజన్ అది. కానీ గ్లోబల్ మార్కెట్ని పెద్దగా మనం చూసుకోలేదు. సేమ్ టైం ఫ్రైడే ఆర్బీఐ ఈవెంట్ కూడా జరిగింది. ఫ్రైడే యొక్క ఆర్బీఐ ఈవెంట్ ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ రేట్స్ని అన్చేంజ్డ్గా పెట్టడం, సేమ్ టైం జీడిపి ప్రొజెక్షన్ 7% నుంచి 7.2% షిఫ్ట్ చేయడం, అట్లనే ఇన్ఫ్లేషన్ని 4.5% పెట్టడం. సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తున్నా, ఫెడ్ ఈవెన్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసినా మేమైతే ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయమని కాన్ఫిడెంట్గా చెప్పారు. కానీ మేబీ ఒకవేళ ఎకానమీ బాగుంటే కట్ చేస్తారని ఇప్పటికీ మార్కెట్లో ఎక్స్పెక్టేషన్ ఉంది. వాళ్ళైతే కట్ చేస్తామని చెప్పలేదు. బట్
కట్ చేస్తారేమో అన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి. బట్ ఆర్బీఐ ప్రొజెక్షన్స్ అన్ని కూడా పాజిటివ్ సైడ్ ఇవ్వడం వల్ల ఒకవేళ కానీ జీడీపీ గ్రోత్ 7% దాటొస్తే ఫోర్త్ కన్సిక్యూటివ్ క్వార్టర్లీ అలా జీడీపీ 7% దాటి రావడం అది మార్కెట్కి బిగ్ పాజిటివ్. ప్రొజెక్షన్లోనే బ్యాంకింగ్ స్టాక్స్ కొద్దిగా పాజిటివ్ సైడ్ వెళ్ళడం వల్ల అన్నీ కూడా హయ్యర్ సైడ్ మూవ్ అయినాయి. దాంతోపాటు ఈ ఇంటర్వ్యూస్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, నితీష్ కుమార్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ సో ఎన్డీఏ కూటమి కంటిన్యూ చేస్తామని చెప్పడం ఇవన్నీ మార్కెట్ని కొంతవరకు పాజిటివ్ సైడ్ ట్రిగర్ చేస్తున్నాయి. ఇది అనదర్ పాయింట్ అయితే మాత్రం. నా నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఏంటి అని అంటే ఇది లాస్ట్ వీక్ వరకు జరిగింది. ఈ వీక్ జరగబోతుంది ఏంటి అని అంటే కరెంట్లీ ఈ వీక్ జరగబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ మార్కెట్ గురించి మనం చూసుకుంటే డౌ జోన్స్ అండ్ నాస్డాక్ రెండు కూడా ఫ్లాట్లోనే క్లోజ్ అయినాయి. అయితే ఈ వీక్లో మేజర్గా ట్రాక్ చేయాల్సిన ఈవెంట్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే ద ఫస్ట్ ఈవెంట్ వెన్స్డే. ఓకే, వెన్స్డే 12th జూన్ వెన్స్డే ఇండియన్ ఇన్ఫ్లేషన్ రాబోతుంది 5:30కి. ఈసారి ఇన్ఫ్లేషన్ 4.83% అయితే మినిమం 4.8% వస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈవెన్ యూఎస్ ఇన్ఫ్లేషన్ కూడా రాబోతుంది. యూఎస్ ఇన్ఫ్లేషన్ యొక్క ఎక్స్పెక్టేషన్ లాస్ట్ టైంది 3.6 అయితే ఈసారి ఎస్టిమేషన్ 3.5 to 3.6 అని కూడా ఇస్తున్నారు. సేమ్ టైం ఇక్కడ మీరు చూసుకుంటే ఓకే, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ కూడా అదే రోజు తెలియజేయబోతున్నారు. సో వెన్స్డే ఈజ్ ఎన్ కీ రోల్ డే. మోస్ట్లీ అవన్నీ కూడా మన మార్కెట్ అవర్స్ తర్వాత వస్తున్నాయి. అది థర్స్డే మన మార్కెట్ని ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే వెన్స్డే వరకు కూడా మార్కెట్స్లో అయితే మాత్రం మనం వాలటాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థర్స్డే అయితే మాత్రం ఒక బిగ్ మొమెంటం చూస్తాం కాబట్టి ఇట్స్ బెటర్ ఈ వీక్ కూడా ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. గ్లోబల్ సైడ్ నుంచి అయితే మాత్రం ఇవే మేజర్ ఈవెంట్స్. ఫ్రైడే బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ కూడా ఉంది. సో అది కూడా మార్కెట్ని ఇక్కడ చూడండి, బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అది కూడా మార్కెట్ని లిటిల్ బిట్ ఇంపాక్ట్ మార్నింగ్ టైంలో మనకి చేయొచ్చు. ఎందుకంటే 0.1 లాస్ట్ టైం ఉంటే ఈసారి కూడా 0.1 ఉంది, అంటే అన్చేంజ్డ్గానే ఉంది. మరి చూడాలి బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది. బికాజ్ లాస్ట్ వీక్లో బ్యాంక్ ఆఫ్ కెనడా కానీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కెనడా కానీ లేకపోతే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్స్ కానీ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేశారు. సో దానివల్ల మేబీ బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా డెసిషన్ ఏం తీసుకుంటారు అనేది కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఎ నాన్ ఈవెంట్. మోస్ట్లీ ఈవెంట్ అంతా కూడా సో యూఎస్ ఇన్ఫ్లేషన్, ఇండియా ఇన్ఫ్లేషన్ కూడా మనకి ఈవెంట్ కాదు. ఎందుకంటే ఇండియా ఇన్ఫ్లేషన్ ఎప్పుడు కూడా ఎక్కువగా రావట్లేదు. ఆబ్వియస్లీ ఆర్బీఐ టార్గెట్లోనే మూవ్ అవుతుంది. బట్ యూఎస్ ఇన్ఫ్లేషన్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే సెప్టెంబర్లో రేట్ కట్ చేయము అని కొన్ని డామ్ షూర్ కాన్ఫరెన్సెస్లో అయితే మాత్రం డామ్ షూర్గా చెప్పారు. సో దానివల్ల ఈ మార్కెట్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా 50% కన్నా తక్కువ వచ్చేసింది ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయరని. ఒకవేళ కానీ ఇన్ఫ్లేషన్ కరెక్ట్గా వస్తే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్లో వాళ్ళు ఇచ్చే స్పీచ్ అనేది మార్కెట్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది. అందుకే థర్స్డే మనం మేజర్గా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి అని అంటే మన ఇండియన్ లోకల్ డేటా పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే రేపు నరేంద్ర మోడీ గారు ప్రమాణ్ స్పీకర్న ఈవినింగ్ 7:30కి చేయబోతున్నారు. వేరే కంట్రీస్ శ్రీలంక కానీ అలానే సో మాల్దీవ్స్ యొక్క ప్రెసిడెంట్ కానీ శ్రీలంక కానీ అదర్ కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్ కూడా వస్తున్నారు. ఆల్మోస్ట్ 9,000 మెంబర్స్ని ఇన్వైట్ చేశారు విఐపీస్గా. అందులో నరేంద్ర మోడీ గారు ప్రమాణ్ స్పీకర్ అయిన తర్వాత ఫస్ట్ ఫైల్ దేని మీద సిగ్నేచర్ చేస్తారన్న దాన్ని బట్టి మండే మన మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటి అని అంటే మీకు మార్నింగ్ వీడియోలో ఈరోజు మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ అయింది. నా పోర్ట్ఫోలియోలో 20 స్టాక్స్ ఇప్పుడు కొని నెక్స్ట్ 5 years హోల్డ్ చేయొచ్చని. అదే టైంలో మార్కెట్స్ డిప్ అయ్యే ప్రాబబిలిటీస్ కూడా కొన్ని చెప్పాను. ఆ డిప్ అయ్యే ప్రాబబిలిటీస్లో ఒకటి పార్లమెంట్ సెషన్స్. అందులో ఫస్ట్ సెషన్ బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నుంచి బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతాయి. ఈ బడ్జెట్ సెషన్స్ ఫస్ట్ బడ్జెట్ ఈ మంత్ ఎండింగ్లో రాబోతుంది. సో మోస్ట్లీ బడ్జెట్ వచ్చేంత వరకు మార్కెట్లో అయితే మాత్రం వాలటాలిటీ అట్లానే ఉంటుంది. బికాజ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ కాబట్టి మార్కెట్ మీద లిటిల్ బిట్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. సో ఎన్డీఏ గవర్నమెంట్తో ఫస్ట్ టైం రావడం కాబట్టి బీజేపీ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది అనేది కూడా ఇంపాక్ట్ పడుతుంది. బట్ మోస్ట్లీ బడ్జెట్లో ఏం చెప్తారనేది రేపు ఈవినింగ్ బడ్జెట్ ఎలా ఉండబోతుందనే ఎక్స్పెక్టేషన్స్ కూడా రేపు ఈవినింగ్ నరేంద్ర మోడీ గారు చెప్తారు. రేపు ఈవినింగ్ అతను ప్రసంగిస్తున్నప్పుడు ఎక్కడైనా కానీ మార్కెట్ని నెగిటివ్ ఇంపాక్ట్ చేసేటట్టు మాట్లాడినా లేకపోతే మార్కెట్ బూస్టప్ అయ్యేటట్టు మాట్లాడినా సరే మోస్ట్లీ అది పాజిటివ్ సైడ్ అయితే మాత్రం ట్రిగర్ చేస్తుంది. సో రేపు ఈవినింగ్ ప్రమాణ్ స్వీకరణ చేసినప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది మార్కెట్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. నాకు తెలిసి అట్లీస్ట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అవుతుంది అనేది నా ఒపీనియన్ మండేకి. బట్ పాజిటివ్ సైడ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది సో ఆ తర్వాత మార్కెట్ ఇంట్రాడే అనాలిసిస్ చేస్తున్నప్పుడు నేను మీకు చెప్తాను. ప్రెసెంట్ మార్కెట్లో అయితే మాత్రం స్పెక్యులేషన్ ఇంకా వెళ్తుంది.
ఈ యొక్క అంటే ఈ న్యూస్ డేటాస్ ఇంకా సెటిల్ అవ్వలేదు. సో ఈవెన్ నిన్న ఈవినింగ్ మమతా బెనర్జీ గారు ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారు. ఎప్పటికైనా గవర్నమెంట్ మారే అవకాశం ఉంది. బీజేపీకి అయితే మాత్రం మెజారిటీ తగ్గింది. కూటమితో ఫామ్ చేసే గవర్నమెంట్ ఎప్పటికీ నిలబడదని. కానీ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మార్నింగ్ వీడియోలో చెప్పాను. అలా జరగలేదు. 1996 నుంచి 1999 టైంలోనే జరిగింది. ఎందుకంటే బీజేపీకి 200 కన్నా తక్కువ ఉన్నాయి ఆ టైంలో. కాంగ్రెస్ కూడా 200 కన్నా తక్కువ ఉన్నాయి. రీజనల్ పార్టీస్ సపోర్ట్ అటు ఇటు చేంజ్ అవ్వడం వల్ల అప్పుడు పీఎంస్ కూడా మారారు. ఈసారి అట్లా ఉండదు. ఎందుకంటే 240 సీట్స్ వరకు బీజేపీకే ఉన్నాయి కాబట్టి ఇండియా అలయన్స్ అందరూ కూటమై చేయడం అనేది కొద్దిగా కష్టం అని నా ఒపీనియన్. బట్ సంవాట్ ఈ పార్లమెంట్ సెషన్ జరుగుతునేటప్పుడే మార్కెట్స్ వాలటైల్‌గా మూవ్ అవుతాయి. ఎందుకంటే ఓట్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఉంటుంది. సో ఇది ఎప్పుడు ఉంటదనంటే మోస్ట్‌లీ ఎవరైనా గాని 50 మెంబర్స్ ఓట్ ఆఫ్ కన్ఫ్యూషన్ పెట్టమని ఏకగ్రీవంగా చెప్తేనే అవుతది. అది ఫస్ట్ బడ్జెట్‌లో జరగదు. నెక్స్ట్ టైమ్ జరుగుతాయన్నమాట. ఇది అనదర్ పాయింట్. బట్ బడ్జెట్ వరకు కొద్దిగా వాలటిలిటీ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నెక్స్ట్ వీక్ పరంగా మాట్లాడుకుంటే యూఎస్ ఇన్‌ఫ్లేషన్, యూఎస్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ దట్టు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాట్లాడే వాటి మీద నెక్స్ట్ వీక్ మార్కెట్ డిపెండ్ అయ్యి ఉంటాయనేది నా ఒపీనియన్. టెక్నికల్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే ముందు ఈ న్యూస్ డేటాస్ కొద్దిగా సెటిల్ అవ్వడానికి ఇంకో 1 వీక్ టైం పడతది. ఈ 1 వీక్ కూడా మార్కెట్స్‌లో అయితే మాత్రం కొద్దిగా వాలటిలిటీ అయితే చూస్తాం. బట్ ఆన్ ద అదర్ సైడ్ విక్స్ కూడా కూల్ ఆఫ్ అవుతుంది. ఇండియా విక్స్ పరంగా చూసుకుంటే కరెంట్‌లీ 16.8కి వచ్చేసింది. లాస్ట్ టైమ్ 30 ఉండేది. ఇప్పుడు 16.8కి వచ్చింది. విక్స్ కూల్ ఆఫ్ అయినప్పుడు ప్రీమియం ప్రైజెస్ తగ్గుతాయి. విచ్ ఈస్ గుడ్ ఫర్ అన్ ఆప్షన్ బయర్. మోస్ట్‌లీ ఎందుకంటే విక్స్ హై ఉంటే ఐవీ లెవెల్ హై ఉంటది. అది కొద్దిగా డికే అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయి. సో రేపు ఈవినింగ్ వచ్చే దాని మీద కూడా మండే మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయి. నాకు తెలిసి మండే మార్కెట్స్ గ్యాప్ అప్ అవుతదని అనుకుంటున్నా. మోస్ట్‌లీ ఒకవేళ గాని అంటే పాజిటివ్‌గానే మాట్లాడతారనుకుంటున్నాను. అలాంటిది ఏదైనా జరగకపోతే మాత్రం మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఎనీ సైడ్ రియాక్ట్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఆన్ ద అదర్ సైడ్ ఇంకోటి ఏంటి అనంటే సుప్రీం కోర్ట్ జూన్ 4 క్రాష్ గురించి స్పందిస్తూ 2 ఆదేశాలైతే మాత్రం ఇచ్చింది. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ అట్లానే సెబీ ఇద్దరూ కూడాన 2 న్యూసుల మీద రియాక్ట్ అవ్వాలని చెప్పింది. ఫస్ట్ వన్ హిండెన్బర్గ్ రీసెర్చ్ మీద ఉన్నది. అదాని వాళ్ళు హిండెన్బర్గ్ రీసెర్చ్ మీద ఏదైతే అలిగేషన్స్ చేశారో సెబీ 24 క్వెషన్స్‌కి 22 క్వెషన్స్ మాత్రమే ఆన్సర్ చేసింది. రిమైనింగ్ 2 ఆన్సర్ చేయలేదు. దానికి 3 మంత్స్ టైమ్ ఇచ్చారు సుప్రీం కోర్ట్ వాళ్ళు. ఇప్పుడు సెబీ ఏం చెప్తుందంటే అదాని మీద ఏదైతే కీలకమైన ఈ హిండెన్బర్గ్ వాళ్ళు రీసెర్చ్ వాళ్ళు చేసిన అలిగేషన్స్ ఉన్నాయో రిమైనింగ్ 2 ఆన్సర్స్‌ని కూడా తొందరలో ఆహ్, కోర్ట్‌కి సబ్మిట్ చేయాలని చెప్తుంది. దాంతో పాటు జూన్ 4న మార్కెట్ క్రాష్ అయింది కదా! బీజేపీ మెజారిటీ రాకపోవడం వల్ల మార్కెట్స్ డిసప్పాయింట్ అవుతూ క్రాష్ అయిందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కానీ రాహుల్ గాంధీ గారు జూన్ 6న సో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి రికార్డ్ హైస్ ట్రిగ్గర్ అవుతాయని ముందే చెప్పి రీటైల్ ఇన్వెస్టర్స్ అందరితో ఇన్వెస్ట్‌మెంట్ చేపించి మార్కెట్ నెక్స్ట్ డే క్రాష్ అవ్వడానికి ఒక కారకులయ్యారు. సో మోస్ట్‌లీ దీని మీద ఇంటర్నల్‌గా ఏదో జరిగే ఉంటది మార్కెట్‌లో. సో మాక్సిమం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అని రాహుల్ గాంధీ గారు కూడా కంప్లెయింట్ పెట్టారు. దీంట్లో సుప్రీం కోర్ట్‌లో పిటిషన్ వేస్తూ సుప్రీం కోర్ట్ ఏం చెప్తుందంటే నెక్స్ట్ కమింగ్ డేస్‌లో ఈ రెండింటి మీద కూడాన సెబీని, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కూడాన దీని మీద రియాక్ట్ అవుతూ ప్రాపర్ ఆన్సర్ ఇవ్వాలి అని, ఏం జరిగింది అనేది ఇంటర్నల్‌గా కూడా చెప్పాలి అని సో సెబీని అయితే మాత్రం సుప్రీం కోర్ట్ ఆదేశించింది. సో ఒకవేళ దాని ఆన్సర్ గాని ఎక్కడైనా ఇంటర్నల్‌గా ఎవరైనా చేశారని తెలిస్తే మాత్రం మార్కెట్స్ హెవీ క్రాష్ అవుతాయి. బట్ ఈ డెసిషన్స్ రావడానికి చాలా టైం పడతాయి. బట్ కాకపోతే ఈ న్యూస్ మీకు చెప్పాలనేది నా ఒపీనియన్ అందుకే చెప్పాను. సెకండ్ వన్ ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ పరంగా మీరిక్కడ చూస్తే కన్జ్యూమర్ పెర్ క్యాపిటా కన్జంప్షన్ అనేది రూరల్ నుంచి అలానే అర్బన్ నుంచి కూడా పెరిగింది అని నిన్న వచ్చిన డేటాలో అయితే మాత్రం స్టాటిస్టిక్స్‌లో అయితే మాత్రం ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే 2022-23 10 ఇయర్స్ కంపేర్ చేసుకుంటే 40% పెరిగింది రూరల్ సెక్టార్‌ది. అర్బన్‌ది 33% పెరిగింది. ఇది ఎఫ్ఎంసీజీ సెక్టార్‌కి పాజిటివ్. మోస్ట్‌లీ ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ మండే పాజిటివ్ సైడ్ మూవ్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బజాజ్ ఫైనాన్స్ ఫ్రైడే 3.5% అప్ సైడ్ మూవ్ అయింది. వాళ్ళ దగ్గర నుంచి ఇంకో అప్డేట్ వచ్చింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ సో 7,000 క్రోర్స్ ఐపీఓ డీఆర్‌హెచ్‌పిలో చూపిస్తున్నట్టు అప్డేట్ ఉంది. ఒకవేళ గాని ఈ ఐపీఓ గాని ఈ 7,000 క్రోర్‌తో అంటే వాల్యుయేషన్ కొద్దిగా ఎక్కువే. మొన్న 4,000 అన్నారు. ఇప్పుడు 7,000కి వెళ్తుంది. అయితే సో దీన్ని ఎట్లా రియాక్ట్ అవుతారనే దాని మీద కూడా ఇంపాక్ట్ అయ్యి ఉంటుంది. సో ఒకవేళ గాని ఈ ఐపీఓ గాని బిగ్ వేలో లిస్టింగ్ అయితే బజాజ్ ఫైనాన్స్ మినిమమ్ 10% మొమెంటం సింగిల్ డేలో మనం చూడొచ్చు. బట్ కాకపోతే బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ద్వారా ఇది ఓఎఫ్ఎస్ ద్వారా అయితే వస్తుంది. బట్ ఎలా రియాక్ట్ అవుతదనేది మనం చూడాలి. బట్ ఐపీఓ లిస్టింగ్ అయినంత వరకు బజాజ్ ఫైనాన్స్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. ఇది మేబీ ఫిన్ నిఫ్టీకి హెల్ప్ అవ్వచ్చు. బజాజ్ ఫైనాన్స్ పాజిటివ్ సైడ్ మూవ్ అవ్వడం అనేది. ఇవి న్యూస్ డేటా పాయింట్స్.
ఆన్ ద అదర్ సైడ్ ఎఫ్ఐఎస్ డిఏఎస్ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఎస్ అయితే మాత్రం కొద్దిగా బుల్లిష్ టర్న్ అవుతున్నారు. ఈవెన్ డిఏఎస్ పరంగా చూసుకుంటే మైల్డ్ బుల్లిష్ డిఏఎస్ కూడా టర్న్ అవుతున్నారు. సేమ్ టైం ఈవెన్ ఇండెక్స్ ఆప్షన్స్ పరంగా చెక్ చేసుకుంటే అంటే ఐ మీన్ క్లయింట్ సైడ్ పరంగా అయితే మాత్రం కొద్దిగా ఇండెసిసివ్గా ఉంది. ఓవరాల్గా మీరు ఇక్కడ చూస్తే ఎఫ్ఐఎస్ ఫ్రైడే 4,300 crores బై చేశారు. డిఏఎస్ 1,289 crores సెల్ చేశారు. మేబీ ఎఫ్ఐఎస్ కొద్దిగా పాజిటివ్ సైడ్ టర్న్ అయితే మాత్రం మార్కెట్స్లో పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అవుతుంది. లుక్స్ లైక్ ఇప్పుడు టెక్నికల్గా మాట్లాడుకుంటే నిఫ్టీ 50 అయితే మాత్రం ఇప్పటివరకు న్యూస్ డేటాస్ మాట్లాడుకున్నాం ఏవేవి డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనేది. మోస్ట్లీ థర్స్డేనే మార్కెట్ ఎక్కువ డిస్టర్బ్ అవ్వచ్చు. వెన్స్డే మార్కెట్స్ కొద్దిగా వాలటైల్గా రియాక్ట్ అవుతుంది. మండే ట్యూస్డే అయితే నరేంద్ర మోడీ గారు రేపు ప్రమాణ స్వీకారం చేసిన దాన్ని బట్టి రియాక్ట్ అవుతుంది. టెక్నికల్గా మాట్లాడుకుంటే మండే అయితే మాత్రం ఒకవేళ మార్కెట్ రికార్డ్ హై బ్రేక్ అయితే మాత్రం పాజిటివ్ సైడ్ ఫర్దర్గా మనం చూడొచ్చు. ఎంతవరకు చూడొచ్చు అంటే 23,600 ఆర్ 500 ఆడ్ లెవెల్స్కి ఫస్ట్ ట్రిగర్ అయ్యే ప్రాబిలిటీస్ ఉన్నాయి. అవి కూడా బ్రేక్ అయితే ఫర్దర్గా మార్కెట్లో హయ్యర్ సైడ్ మొమెంటం మనం చూడొచ్చు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ రికార్డ్ హై ట్రిగర్ అయ్యే ప్రాబబిలిటీస్ ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఏదైతే మండే మనం లాస్ట్ ట్యూస్డే క్రాష్ చూసామో మండే మనకి మార్కెట్ పాజిటివ్ సైడ్ మొమెంటం కంటిన్యూ అయితే బికాజ్ ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఆ క్యాండిల్ బ్రేక్ అవ్వడం స్లోగా హయ్యర్ సైడ్ మూవ్ అవడం కనపడుతుంది. ఒకవేళ కానీ బ్యాంక్ నిఫ్టీ 51,000కి రీచ్ అయితే మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ మూమెంటం చూసే ప్రాబబిలిటీస్ కూడా మనకి కనపడతాయి. సో మోస్ట్లీ రికార్డ్ హైకి వెళ్ళే ప్రాబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. ఇది బ్యాంక్ నిఫ్టీకి అయితే. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా హయ్యర్ సైడ్ వెళ్తుందని. ఈవెన్ సెన్సెక్స్లో కూడా అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా హయ్యర్ సైడ్ వెళ్ళే ప్రాబిలిటీస్ ఉంటాయని. అయితే వన్ థింగ్ రేపు ఈవినింగ్ ఏదైనా కానీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా గవర్నమెంట్ పాలసీస్లో కానీ ఏదైనా కానీ చేంజెస్ గురించి ఏమీ మాట్లాడకపోతే కొత్త పాలసీలు ఏది ఇంప్లిమెంట్ చేస్తారో దాని గురించి ఏం మాట్లాడకపోతే మాత్రం మార్కెట్స్కి అది డిసప్పాయింటింగే. మేబీ నెగిటివ్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అది రేపు ఈవినింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ మా రెస్ట్ ఆఫ్ డేస్ అయితే మాత్రం వెన్స్డే వచ్చిన ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ బట్టి థర్స్డే ఇంపాక్ట్ అవుతుంది. ఈ 2 ఈవెంట్స్ అయితే మాత్రం మార్కెట్ని డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ వీక్. ఇప్పటికీ చెప్తున్నా న్యూస్ డేటాస్ ఇంకా మనకి సెటిల్ అవ్వలేదు. ఓకే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ సైట్స్ వెళ్ళొచ్చేమో కానీ ఎఫ్&ఓ ట్రేడింగ్ చేసే వాళ్ళకి అయితే మాత్రం స్టిల్ ఇప్పటికీ కూడా ఈ వాలటాలిటీని ట్రిగర్ చేస్తుంది. ఇంకో వీక్ మార్కెట్లో బిగినర్స్ అయితే మాత్రం అవాయిడ్ చేయడం బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్కి ఎట్లనో తెలుసు న్యూస్ బేస్ని ఎట్లా వెళ్ళాలి, ఏం వెళ్ళాలి, ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది. ఒక బిగినర్కి అయితే మాత్రం కొద్దిగా కష్టం అవుతుంది. సో ఈ వీక్ వరకు మాత్రం మార్కెట్లో ఇంట్రాడే పరంగా తీసుకుంటే తీసుకోవచ్చేమో కానీ పొజిషనల్గా క్యారీ ఫార్వర్డ్ చేయడం, ఫ్యూచర్స్ని బై చేసి పెట్టుకోవడం, కాల్స్ షార్ట్ చేయడం, పుట్స్ని షార్ట్ చేయడం ఇలాంటివి చేయకుండా ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఓకే ఐ హోప్ డేటా పాయింట్స్ అన్నీ మీకు హెల్ప్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. డేటా పాయింట్స్ హెల్ప్ అయిన కంటెంట్ నచ్చిందంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Happy weekend everyone. Bye bye.